మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది నాయుడుపేట చిత్తూరు జాతీయ రహదారి. ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదంతో పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. చూస్తున్నాం వెనక వైపు ఉన్నటువంటి వాహనం ఏ రకంగా ప్రమాదానికి గురై లోపలున్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. సో ఇలాంటి ప్రమాదానికి గురైనటువంటి వాహనాలు ఈ ఒక జాతీయ రహదారిపై కనిపిస్తూనే ఉంటాయి. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఇదైతే ఐతపల్లి వద్ద ఒక ఆర్టీసీ బస్సు తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్నటువంటి సమయంలో నిన్న అర్ధరాత్రి సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులతో ఒక్కసారిగా వేగంగా ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొన్నటువంటి బస్సు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ హాట్స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేశారు. దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యమో పోలీసులు అలసత్వమో కానీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదనే స్పష్టంగా చెప్పొచ్చు. చూడొచ్చు అతి వేగంగా వాహనాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి తమిళనాడు నుంచి అంటే వేలూరు కావచ్చు లేదంటే తిరువన్నామలై ఈ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్నటువంటి వాహనాలు ఇదే దారిపైన వస్తూ ఉంటాయి. అదే రకంగానే కర్ణాటక నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఇదే హైవే పైనే వెళ్తూ ఉంటాయి. అయితే రాత్రి సమయంలో వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అతి వేగంగా రోడ్డు నిర్మానుష్యంగా ఉందని చెప్పి ఈ ఒక్క హైవేపై వెళ్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ప్రమాదాలకి గురవుతున్నాయి. డ్రైవర్లు నిద్రమత్తో లేకపోతే కంట్రోల్ తప్పో వాహనాలు ఇలా డివైడర్ని ఢీకొట్టడం లేకపోతే ఒక్కసారిగా ఫల్టీలు కొట్టినటువంటి పరిస్థితులు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఒక్క జాతీయ రహదారి నేషనల్ హైవే 70గా మనం చెప్పచ్చు. అయితే ఈ ప్రమాదాలకి సంబంధించినటువంటి ఎటువంటి కారణాలు ఉన్నాయో మీకు ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క జాతీయ రహదారిపై అంటే చిత్తూరు నుంచి వచ్చేటువంటి గాదంకి టోల్ ప్లాజా నుంచి తిరుపతి వైపు వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో ఎన్ని వాహనాలు దెబ్బతిన్నాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూపించినటువంటి వాహనం ఏ రకంగా దెబ్బతిందో మనం చూస్తున్నాం. ఇటీవలే కృష్ణగిరికి చెందినటువంటి ఒక కుటుంబం తిరుపతికి వస్తున్నటువంటి సమయంలో 5గురు స్పాట్లోనే చనిపోయారు. సో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ ఒక ప్రమాదం మరో ప్రమాదం జరిగినటువంటి స్పాట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళేటువంటి మార్గంలో ఐతేపల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాహనం ఏ రకంగా ప్రమాదానికి గురై నుజ్జునుజ్జైందో మనం చూస్తున్నాము. సో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ టోల్ వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టడంలో మాత్రం నేషనల్ హైవే అథారిటీ కూడా నిర్లక్ష్యం చూపిస్తోందని చెప్పొచ్చు. చూడు ఈ రకంగా అసలు లోపలున్నటువంటి వారు ఎవరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. సో ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారో చెప్పలేనటువంటి పరిస్థితి. చూడొచ్చు హైవేలో వాహనాలు ఎంత వేగంగా వస్తూ ఉంటాయో దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటాయి. నిద్రమత్తు కావచ్చు లేకపోతే అతివేగం కావచ్చు లేకపోతే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ప్రమాదాలు నివారణకై చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రతిరోజు ఒక దారుణమైనటువంటి ఘోర రోడ్డు ప్రమాదాలు ఈ ఒక నేషనల్ హైవేలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇంతకుముందు చూపించినటువంటి పనబాకం రేంజ్లో ఒక కారు ఏ రకంగా యాక్సిడెంట్ అయ్యిందో అది రోడ్డు పక్కనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. మరో ప్రమాదానికి సంబంధించి మరో కారుని మీకు చూపిస్తున్నాను ఐతేపల్లి వద్ద. సో ఇలా ఈ ఒక్క నేషనల్ హైవేలో దాదాపు 5-6 కిలోమీటర్లకి ఇలాంటి ప్రమాదాలకి గురైనటువంటి వాహనాలు రోడ్డుపైనే వదిలేసి ఒక సెంటిమెంట్గా వెళ్ళిపోతున్నారు. ఏదైతే ప్రమాదాలకి గురైనటువంటి వారు
ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ అందులో ప్రయాణించేవారు చనిపోతే దాని సెంటిమెంట్గా ఇక ఆ వాహనం మాకు వద్దు అంటూ ఇలా నేషనల్ హైవేస్ పైన వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొంత దూరం వెళ్దాం, అక్కడ కూడా రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి వాహనాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు చూపించినట్టు ఐతేపల్లి నుంచి కొద్దిగా ముందుకు వచ్చాను. ఇక్కడ చంద్రగిరికి దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన మరో ప్రమాదానికి గురైనటువంటి వాహనం చూస్తూ ఉన్నాం. వెనక వైపు చూడొచ్చు, వాహనం ఏమాత్రం రూపురేఖలు కనిపించడం లేదు. వాహనం దాదాపు 5-6 ఫల్టీలు కొట్టినటువంటి ఈ వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి వారు కూడా చనిపోయారు. సో ఇలా వాహనం ప్రమాదానికి గురైన తర్వాత తమ వారు ఎవరైనా చనిపోయి ఉంటే ఆ వాహనాన్ని సెంటిమెంట్గా ఇక తమకు వద్దు అని చెప్పి ఇలా రోడ్డు పైన పడివేసినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇన్సూరెన్స్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్ని వాళ్ళని కన్సల్ట్ అవ్వకుండా ఇలా రోడ్డుపైనే వదిలేసి తమకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఇలా రోడ్డు పైన ప్రమాదాలకి గురైనటువంటి వాహనాలు నేషనల్ హైవే పైన కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రమాదాలకి కారణమైనటువంటి ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, హాట్ స్పాట్స్ ఉంటాయో, సో వాటన్నిటినీ అధికారులు గుర్తించి ప్రమాదాలకు నివారణకి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నారు. అయితే ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంది. ఈ నేషనల్ హైవేలో ఒక ఇంటర్సెప్టార్ వెహికల్ అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే అది అలంకారప్రాయంగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్సెప్టార్ అంటే వాహనాల్ని వేగ నియంత్రణ చేసేటువంటి వాహనం. అంటే వచ్చేటువంటి వాహనాలు ఎంత వేగంగా వస్తున్నాయి, ఒకవేళ ఆ వేగం శృతి మించితే, అంటే ఇక్కడ కొన్ని ఏరియాస్లో ఇంత రేంజ్లోనే స్పీడ్ వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన ఉంటుంది. దాని కానీ మించితే అది ఆటోమేటిక్గా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ఒక వాహనం కూడా కేవలం తెచ్చి నేషనల్ హైవే పైనే పెడతారు, కానీ వాటిని ఉపయోగించేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించదు. సో ఈ కారణంగా అలంకారప్రాయంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తున్నారు, వాహనాలు ఉన్నాయి, కానీ రోడ్డు ప్రమాదాలకి కారణమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి దానిని కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో మాత్రం అధికారులు విఫలమయ్యాయనే చెప్పచ్చు. ఆ ఒక్క అజాగ్రత్త కారణంగా అనేక మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఈ నేషనల్ హైవే పైన కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై అగరాల వద్ద నిన్న రాత్రి జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం. తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులతో ఈ ప్రాంతానికి రాగానే చూస్తున్నాం, హైవే నుంచి అతివేగంగా బస్సు వచ్చింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ నుంచి నేరుగా ఇటువైపుగా వచ్చేసింది బస్సు. ఇక్కడ చూడొచ్చు, అలర్ట్ బోర్డ్స్ ఉంటాయి సైడ్ అంతా కూడా, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ఒక అలర్ట్స్ బోర్డ్స్ని కూడా పూర్తిగా ఢీకొని ఇటువైపుగా ఏదైతే డివైడర్ ఉందో, ఐరన్ డివైడర్, దాన్ని ఢీకొట్టింది. చూడొచ్చు, మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల చెప్పులు, అదే రకంగానే ఇతర ఆనవాళ్ళు కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు, ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడినటువంటి నేపథ్యంలోనే హుటాహుటిగా స్థానికులు రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళని రుయా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి చూడొచ్చు, బస్సు ఆనవాళ్ళంతా కూడా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. అంటే వచ్చేటువంటి ప్రైవేట్ వాహనాలకే కాకుండా ఆర్టీసీ బస్సులకు కూడా కొంత ఇక్కడ నిర్లక్ష్యంగా వహించడము, అదే రకంగానే వాళ్ళందరూ కూడా అతివేగంగా ఈ ప్రాంతానికి రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, బస్సుకు సంబంధించినటువంటి అద్దం గ్లాస్ ఏ రకంగా ధ్వంసమైందో మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుంది, అదే రకంగానే ఇటువైపున మనం ఒకసారి గమనించవచ్చు, ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా ధ్వంసమైంది. సో ఈ రకంగా ఈ యొక్క పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వారు కొంత అజాగ్రత్త వహిస్తున్నారు. నేను ఇప్పుడే చెప్పాను ఇంటర్సెప్టార్ వెహికల్ అని చెప్పి, అక్కడ చూస్తున్నాం అదే ఇంటర్సెప్టార్ వెహికల్, వేగ నియంత్రణ చేసేటువంటి వెహికల్ అదే. ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు అతివేగంగా
వెళ్ళాయంటే వెంటనే దాన్ని డిటెక్ట్ చేసి ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అది నిరుపయోగంగా కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మారిందని చెప్పుకోవచ్చు. ఆ వాహనం అనేది మనం చూస్తూ ఉన్నాం. కేవలం చెట్ల కింద పెట్టుకోవడము, లేకపోతే నేషనల్ హైవేస్లో ఎవరైనా అధికారులు వచ్చేటప్పుడు మాత్రం అక్కడ పెట్టడము, మిగతా సమయాల్లో అంతా కూడా నేరుగా స్టేషన్కి వెళ్ళిపోవడం. సో ఇక్కడ చెక్కింగ్ అనేది తరచూ జరగట్లేదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క చెక్కింగ్ జరగకపోవడం కారణంగానే ఈ ఒక్క వాహనాలు అతివేగంగా రావడము, ఇక్కడ ఎక్కడైతే బ్లెండ్ టర్నింగ్స్ ఉంటాయో, హాట్స్పాట్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా నడపాల్సినటువంటి డ్రైవర్లు శృతిమించి వేగాన్ని నడపడము, అదే రకంగానే అక్కడ కొంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెళ్ళడంతోనే ఇలా ప్రమాదాలకి గురయ్యి అనేక మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఒక్క జాతీయ రహదారిపై ఇప్పటికైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి తరచూ చెకింగ్స్తో పాటు ఇక్కడ వచ్చేటువంటి వాహనాల వేగ నియంత్రణకి సంబంధించి అధికారులు చర్యలు చేపడితే ప్రమాదాలకు పూర్తిగా కూడా స్వస్తి పలకచ్చు అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరగడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి అలవాటైపోయింది. ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ సహాయక చర్యలు అందించి వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేటువంటి ప్రక్రియ ఇక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. అందువల్ల ఈ స్థానికులు కూడా ఒకటే కోరుకుంటున్నారు, చాలా అతివేగంగా వస్తూ ఉంటాయి, నిర్లక్ష్యపు డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రేసింగ్స్ కూడా రాత్రి సమయాల్లో పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా కూడా ఈ ప్రమాదాలకి స్వస్తి పలికే విధంగా అధికారులంతా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.